అమ్మని అడిగితే పెడతా కదా చూసిలా అమ్మ నాకు పని చెప్పదని చెప్పేసి అన్ని తనే అవుతుంది రాని ఏమవుతుంది స్టాప్ అట. హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై న్యూ లాగ్. ఈరోజు వచ్చేసి నేను కొత్తగా ఎక్కడెక్కడ భూములు ఎక్కడెక్కడ అమ్మేటి ఉన్నాయి, ఇల్లు ఎక్కడ అమ్మేటి ఉన్నాయి అని చెప్పేసి చూడడానికి అయితే వచ్చాను. ప్రజెంట్ అయితే మనం ఇది ఏరియా వచ్చేసి ఏమంటారు, కమాన్పూర్ రోడ్ అంటారు కదా, కమాన్పూర్ రోడ్, లక్ష్మీపూర్ రోడ్ ఏరియా అనమాట. ఇక్కడ కొన్ని ప్లాట్స్ అమ్మేటివి ఉన్నాయట, కొన్ని ఇండ్లు కూడా అమ్మేటివి ఉన్నాయి. వాటి కోసం చూడడానికి వచ్చాను. సో ఇంకా మన వరప్రసాదవరం ఛానల్ మాత్రం అయితే మీకు క్లియర్గా ఏ ఇల్లు అమ్మడానికైనా కొనడానికైనా సంబంధించిన వీడియోస్ అయితే అందులో వస్తాయి. ప్రజెంట్ అయితే ఇందులో మీకు నేను ఏం చేస్తున్నా, ఎటు పోతున్నా, ఆ వాటికి సంబంధించిన వీడియోసే ఉంటాయి ఎక్కువ శాతం. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడొస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మనం ఇవాళ ఏం చేద్దాం అనేది వాళ్ళ చూద్దాం. మార్నింగ్ విజయనగర్కి వచ్చాము. కొత్త హోటల్ పెట్టారు ఇక్కడ. ఈ ఫ్యూచర్లో ఫుల్ బిజీ అయ్యే హోటల్ అన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం ఇంటికి వెళ్తున్నాము. బండిలో పెట్రోల్ అయిపోయింది మధ్యలో, అక్కడే పెట్రోల్ పోసుకున్నాను. విజయనగర్ మంగమ్మ తోట భాగ్యనగర్ 3 పేర్లల్లో అవి ఒక ప్లేస్కి వస్తుంది పెట్రోల్ బంక్ అని. అంగన్వాడికి వచ్చాము, బాలామృతం తీసుకున్నాం. ప్రజెంట్గా మా విన్ని కోసం వచ్చేసి అంగన్వాడికి వచ్చేసి బాలామృతం తీసుకొని వెళ్తున్నాం. ప్రజెంట్గా ఎలక్షన్లు దగ్గరకు వచ్చేసాయి, అంత బిజీ ఉన్నారు. ప్రజెంట్ బయట మార్కెట్లో అయితే అంత ఏ బిజినెస్ కూడా సరిగా నడవట్లేదు. అంత ఎలక్షన్స్ మూమెంటే చెప్తున్నారు. ఇంటికి వచ్చినాము. మన విన్ని ఏం చేస్తున్నాడు? కార్తీక్ ఏం చేస్తున్నా అని అవి పడ్డదా? అయ్యో వీలు అలా పడ్డదా? ఓకే. ఇక్కడ 1 2 3 ABCలు పెట్టుకున్నాడు విన్ను. తింటావా బాలామృతం? నానా తింటావా? అమ్మ పెడుతుంది, తిను. మా అమ్మ చూసినావా? నాకు చెప్తలే మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ మిషన్ పెడతాంది. నీకేం కావాలి చెప్పు. అమ్మని అడిగితే పెడతా కదా చూసిలా మా అమ్మ నాకు పని చెప్పదని చెప్పేసి అన్ని తనే అవుతుంది. గంత కష్టపడుతుంది. నేనైతే చూడు ఎంతసేపు పెడతాను, ఒక్క సెకండ్లో పెట్టేస్తా. చూసిలా మా అమ్మ ఎంతసేపు పెట్టింది, నేను దీన్ని ఎట్లా పెడతా చూడండి. ఇట్లా టక్ ఇట్లా తీసేసి సింపుల్ చూడడం కూడా కరెక్ట్గా ఇక్కడ ఇది పాయింట్ ఉంది కదా, ఇది ఆల్రెడీ ఫుల్ పైకి లేచింది అనమాట. కొంచెం ఇట్లా అని చెప్పేసి అర్థం అయిపోయింది. ఇంత ఈజీ పెట్టేసి చూసారు కదా. మా అమ్మ నాకు చెప్పకుండానే ఇట్లా అవుతా ఉంటుంది. అమ్మ ఇంటి ఒకసారి ఇప్పుడు నవ్వుతుంది అమ్మకి. ఇప్పుడు చెప్తే అయిపోతుంది కదా, మనం పెడతా కదా. నచ్చదాకా ఉంటే 5 నిమిషాలు వస్తా అయిపోతుంది, అక్కడ అయిపోతుంది. సరే నేను పెడితే చిన్న అయ్యో మా అమ్మకి అట్లా చూడండి. ఫ్రెండ్స్ మా కార్తీక్ విని ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వినితో అనిపిద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ వీడియోస్ ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతుంది. కొన్ని వీడియోస్ తీసినా కూడా ఎడిటింగ్ వేయలేకపోతున్నాను. సో ఒక్కొక్క రోజు 2 వీడియోలు కూడా వస్తాయి మీకు. సండే రోజు వీడియో అయితే ఇప్పుడు మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ అయిపోయింది. మళ్ళీ చూస్తారు కదా, ఇది ఇక్కడ విన్ను పడుకున్న టైం ఎడిటింగ్ చేసే టైం 1 అవుతుంది, 1:30 అవుతుంది సమయం. అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు జున్ను స్కూల్ టైం అయింది, 3:10 అవుతుంది. 3:30 తీసుకొని రావాలి. వెళ్తున్నాను జున్ను స్కూల్ తీసుకొని వద్దాం. అమ్మ సీరియల్ చూస్తుంది మధ్యాహ్నం టైంలో 3:30కి. వస్తున్నాను. ఎటు పోతున్నావు? బయట ఎందుకు? జూన్ తీసుకొస్తావా? జూన్ తీసుకొస్తాడట. బయటకు పోతున్నా. నువ్వు వస్తావా? బాయ్ అట. అమ్మ తీసుకోపోతున్నా జూన్ తీసుకురావడానికి. నువ్వు ఎందుకు రాని ఏమవుతుంది? స్టాప్ అంటాడు అక్కడ. పద కూర్చో. సరే ఇంటికి వచ్చేసినాం విన్ను. చూడు ఇటు 3:55 ఇంటికి వచ్చేసిన స్కూల్ నుంచి వెళ్ళి. నానమ్మ ఇప్పింది నీకు. జున్ను తీస్తున్నాడా? ఇంటికి రాగానే షూ తీస్తున్నారు. బయట తీయాలి కదా, ఇంట్లో తీస్తారా? తీసేసినావు కూడా, షూ ఇప్పేసినావా? మన వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం ఇంకా కంటిన్యూగా. ఇక్కడ మనం ఎడిటింగ్ చేస్తూ ప్రజెంట్ అయితే టీ తాగుతున్నాను. మన జున్ను వీణులు ఏం చేస్తున్నారు చూద్దాం. జున్ను వీణులు ఏం చేస్తున్నారే? ఏం చేస్తున్నారు? ప్యాలలు వేసుకొని తింటున్నారా? టీ తాగుతానా నువ్వు? టీ తాగుతానట. ఏం తాగుతాడు? టీ తాగుతాడా? అయ్యో నువ్వు టీ తాగచ్చా? పాలు తాగాలి, నువ్వు టీ తాగుతున్నావు ఏంటి? టీ తాగుతున్నావు అన్నీ పాలా అయిపోయినాయా? టీ అయిపోయిందా? డైలీ 2 or 3 times నేను టీ తాగుతాను. సో టీ ఏం హెల్త్కి నష్టం చేయదు, అందుకొరకే తాగుతాను. మీరు తాగుతారా? కామెంట్ చేయండి. సో జున్ను విన్నుల ఆట చూడండి ఇక్కడ.
రాత్రిపూట రైల్వే స్టేషన్ ముందు రోడ్లోకి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ ఇవేంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి చాలామంది తాగుతారు ఇష్టంగా. రాత్రిపూట 9:20 బయటకు వచ్చి తిరుగుతున్నాం ఇలాగా. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి బయట వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి చలికాలం లాగలేదు, ఎండాకాలం లాగలేదు. ఆమె తింటున్నాడా? పెట్టుకొని రాపో. రాత్రి 10 గంటలకు వీళ్ళు అన్నం తింటున్నాడు. వీళ్ళు జున్నేమో ఇక్కడ చూసారా బెడ్ మీద డిఫరెంట్ జింక్తో వేసేస్తున్నాడు. ఏమైంది? ఆమె పెట్టుకుని మళ్ళీ వచ్చిండు విన్ను. జున్ను చూసారా ఎట్లా వేస్తున్నాడు. జున్ను ఎట్లుంది అన్నం? ఎట్లుంది? బాగుందా? ఓ సూపర్. బాగుందా? బాగుందా? ఆమె తింటున్నా నువ్వు? బాగుంది. ఎవరైనా బెడ్లో తింటారా? చైర్లో కూర్చొని తినాలి. బెడ్లో పచ్చుకొని తింటారు ఎవరైనా? ఆడ చైర్లో కూర్చొని తినిపో. బెడ్లో తినద్దు. గుడ్ బాయ్.